ఏపీలో పెండింగ్లో ఉన్న 3,580 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నగదును విడుదల చేయాలని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. విజయవాడలో వారు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నగదు విడుదల కోసం ఈ నెల 30న నిరసన చేపట్టనున్నామని తెలిపారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారని, కానీ ఉన్న పథకాలను కూడా ఆపేశారని ఆరోపించారు. జనవరి 10లోపు బకాయిలు విడుదల చేయకపోతే మంత్రుల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏపీలో పెండింగ్లో ఉన్న 3,580 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నగదును విడుదల చేయాలని విద్యార్థి సంఘాల ఐక్య వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. విజయవాడలో వారు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఫీజు రీయింబర్స్మెంట్ నగదు విడుదల కోసం ఈ నెల 30న నిరసన చేపట్టనున్నామని తెలిపారు. అధికారంలోకి వస్తే 100 రోజుల్లో విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని లోకేష్ హామీ ఇచ్చారని, కానీ ఉన్న పథకాలను కూడా ఆపేశారని ఆరోపించారు. జనవరి 10లోపు బకాయిలు విడుదల చేయకపోతే మంత్రుల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు.